ఫుగి ఫుగి కానిస్టేబుల్ చెప్పండి సార్. ఈ ఏరియాలో ప్రతి సందులో ప్రతి మూల వదలకుండా వెతకండి. ఏ ఒక్క చోటు కూడా వదిలిపెట్టకూడదు. ఓకే, త్వరగా వెళ్ళండి. బుల్బుల్, మనం అటువైపు వెళ్ళి వెతుకుదాం పద. రారా లోపలిగా. చాలాసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. అంత ముఖ్యమైన పనే వచ్చింది. నువ్వు నన్ను ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు? ఒక్క నిమిషం పద. లే, ఇదిగో చూడు. చూసావుగా, ఈ అమ్మాయిని చంపాలి నువ్వు. నీకేమన్నా మతిగారిపోయిందా ఏంటి? ఇంత సన్నగా ఉన్న అమ్మాయిని చంపడానికి నేను తప్ప వేరే వాడు దొరకలేదా నీకు? నేను గట్టిగా అరిచాననుకో తన భయంతోనే చచ్చిపోతుంది. అరే, తనేం మామూలు అమ్మాయిగా తెలుసా? రాక్ స్టార్ అభి భార్య ఈ అమ్మాయి. అలాగే తను చాలా తెలివైన అమ్మాయి. తనని తక్కువ అంచనా వేయద్దు. పారిపోయింది అతి కష్టం మీద వెతికి పట్టుకున్నాం. తను మళ్ళీ పారిపోయేలోపు పని పూర్తి చేసాయి, కానీ త్వరగా. అరే, దీంతో చంపుతావా తన్ని? ఈళ్ళ ఆయన ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు. బుల్లెట్ శబ్దం విన్నాడంటే వెంటనే వచ్చేస్తాడు. దీనిని సైలెన్సర్ అంటారు. సైలెన్సర్. దీన్ని ఫిక్స్ చేసిననుకో ఇందులో నుంచి శబ్దం రాదు. బుల్లెట్ మాత్రం బయటకు వస్తుంది. అప్పుడు తల పుచ్చకాయలా పేలుతుంది. అసలేం చేస్తున్నావు నువ్వు? తనను ఎందుకు కాపాడావు? దాన్ని చంపాల్సిన అవసరం లేదు కాబట్టి. చంపాల్సిన అవసరం లేదంటే? ప్రశ్నలు అడగడానికి మిమ్మల్ని డబ్బులు ఇచ్చి నా దగ్గర పెట్టుకోలేదు. పని చేయించుకోవడానికి పెట్టుకున్నాను. చెప్పిన పనిని చెప్పినట్టు చేయండి, అర్థమైందా? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. దీని భర్త ఇక్కడే తిరుగుతున్నాడు. ఎప్పుడైనా పోలీసులను తీసుకుని ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. తను ఇక్కడికి వచ్చేలోపు తన కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి. ఇతను నా ప్రాణాలు ఎందుకు కాపాడాడు? చెప్తావు. ఐఎమ్ సారీ రా, ఇంకెప్పుడు అలా చేయను.
ఏంటి? సారీ. ఫుగి 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 ఎటు వెళ్ళిపోయింది తను? ఎక్కడా కనిపించట్లేదు, జాబ్ కూడా రావట్లేదు. ఫోన్ చేసి చూస్తాను. The number you are trying to call is currently switched off. ఓ గాడ్. ఏమైనా తెలిసిందా అభి? లేదు. మీకేమైనా తెలిసిందా? లేదు. అసలు ఇన్ఫర్మేషన్ రాంగ్ అనిపిస్తుంది. ఈ ఏరియా కూడా అంత పెద్దదేమీ కాదు. మొత్తం ఏరియా అంతా చెక్ చేసి చూశాను, కానీ మీ వైఫ్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఫుగి ఫుగి తనిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఈ బ్యాంగిల్ ప్రజ్ఞ బ్యాంగిలే. ఇది ఇక్కడ ఉందంటే ప్రజ్ఞ కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉందని అర్థం. మీరు ఏరియాని బ్లాక్ చేయండి. మొత్తం చుట్టుపక్కల రోడ్లన్నీ కట్టుదిట్టం చేయండి. ఏరియా మొత్తం సీల్ చేయండి. ఏరియా మొత్తం అంటే మీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ప్రజ్ఞ వాళ్ళకి దొరికిందంటే వాళ్ళు తనని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అందుకే ఐ విల్ గెట్ దెమ్. ఫుగి అక్క తినక్క. సరే కొంచెమైనా తిను. చూడు, ఈ విధంగా నువ్వు ఏమీ తినకుండా ఉంటే నీ ఆరోగ్యం మళ్ళీ పాడే అవకాశం ఉంటుంది. ఎలా తినమంటావు ఇందు నన్ను? మన అభి ప్రజ్ఞని తీసుకుని పూర్తి క్షేమంగా ఇంటికి వచ్చేంత వరకు భోజనం అసలు గొంతు దిగుతుందని నాకు అనిపించడం లేదు ఇందు. అక్క, అభి వెళ్ళాడు కదా ప్రజ్ఞని తీసుకురావడానికి. పైగా నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నావు. అభి నీకు ప్రామిస్ చేసి వెళ్ళాడు కదక్క. వీటన్నిటి మీద నీకేమాత్రం నమ్మకం లేదా చెప్పక్క? నువ్విక్కడ ఏమీ తినకుండా తాగకుండా ప్రజ్ఞ కోసం ఎదురు చూస్తున్నావని అభికి తెలిసిందనుకో, అప్పుడు ప్రజ్ఞ గురించి మాత్రమే కాకుండా నీ గురించి కూడా కంగారు పడతాడు. తికమక పడిపోతాడు. ఇంటికొచ్చి నీకు భోజనం తినిపించాలా లేకపోతే వెళ్లి ప్రజ్ఞను వెతకాలా అని. ఇలాంటి పరిస్థితుల్లో తను ఇంకా ఇబ్బంది పడిపోతాడు కదా. నీకేం కావాలి చెప్పు? అభి ఇంకా కంగారు పడాలనా? అక్క, భగవంతుడి మీద నమ్మకం ఉంచక్క. ప్రజ్ఞ క్షేమంగా తిరిగొచ్చేస్తుంది. ఇదిగో తినక్క, కొంచెం తినక్క. హలో అన్నయ్య, నువ్వెక్కడున్నావు? వదిన నీకు ఫోన్ చేసిందని విన్నాను. తను నీకు దొరికిందా? లేదు, బహుశా నేను ఇక్కడికి వచ్చేలోపు కిడ్నాపర్స్ తనని వెతికి పట్టుకున్నట్టున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. నేను పోలీసు చెప్పి ఏరియా మొత్తం బ్లాక్ చేయించాను. అన్నయ్య, నాకు నీ గురించి చాలా కంగారుగా ఉంది. నువ్వు ఒక పని చేయి, నాకు నువ్వెక్కడున్నావో చెప్పన్నయ్య, నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను, సరేనా? లేదా లియా, నువ్వు ఇక్కడికి రావద్దు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే నానమ్మ టెన్షన్ ఇంకా ఎక్కువైపోతుంది. అండ్ డోంట్ వరీ అబౌట్ మీ, ఐఎమ్ ఫైన్. ఆల్రైట్? కానీ అన్నయ్య, వద్దు, నాకు ఇప్పుడు ఒక్క నిమిషం చాలా విలువైంది. నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఓకేనా? ఓకే, బాయ్. ఈ కార్పొరేటర్ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఐ మీన్, అసలు తన బుర్రలో ఏం ఆలోచిస్తున్నాడు? తనకు అన్నయ్య కోపం గురించి తెలుసు, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు ఏం కావాలి అతనికి? తనకే ఫోన్ చేసి అడుగుతాను. అతని ప్రాబ్లం ఏంటి? అసలు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? నాకు తెలుసు ఎవరు భోజనం చేయరు అని. అసలు తినాలని లేకపోతే మరి వంట ఎందుకు చేయించినట్టు? నా ప్రజ్ఞ ఏమన్నా తిందో లేదో తెలియడం లేదే. బుల్బుల్తో నువ్వు మాట్లాడావా? ఏమైనా తెలిసిందా లేదా వాళ్ళకి? పూర్ణిమ, నిన్నే అడుగుతున్నాను. బుల్బుల్తో నువ్వు మాట్లాడావా లేదా చెప్పు. నానమ్మ తనేమని చెప్పిందంటే, వాళ్ళక్కడికి చేరుకోకముందే ప్రజ్ఞ అక్కని కిడ్నాపర్స్ పట్టేసుకుని అక్కడి నుంచి తన్ని ఇంకెక్కడికో తీసుకెళ్లిపోయారట నానమ్మ.
ఏంటి ఇది ముందు ఎందుకు చెప్పలేదు? నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నావు? పెద్దమ్మ బావగారు చెప్పొద్దని చెప్పారు. ఒకవేళ మీకు ఈ విషయం చెప్పానంటే మీరందరూ కంగారు పడతారని. అందుకే అలాగే బావగారు ఇది కూడా చెప్పారు. పోలీస్ ఫోర్స్ ని పెట్టారట. మన అక్క దొరకనంత వరకు అస్సలు వాళ్ళు ఎవరు ఇంటికి కూడా వెళ్ళరని చెప్పారు. నానమ్మ మనం అంతా ఇక్కడ బోన్ చేయకుండా కంగారు పడుతున్న సంగతి అక్కడ ఆయనకు తెలిసిపోయిందంటే అప్పుడు ఆయన అక్కని ఎలా వెతుకుతారు? ఆయనకైతే ఇలాగే అనిపిస్తుంది కదా, మనం ఆయన మాట వినడం లేదని. పెద్దమ్మ ఇక్కడ మనం కంగారుగా ఉన్నాము, అక్కడ వాళ్ళు కూడా కంగారుగా ఉన్నారు. కానీ ఇలా మనందరం కంగారు పడ్డం వల్ల సమస్య తీరిపోతుందా పెద్దమ్మ? అభి చెప్పింది కూడా నిజమే. మనం ఇక్కడ ఏడుస్తూ తినకుండా కూర్చున్నామని అభికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు తను చాలా బాధపడతాడు కదా. జానకి, నువ్వు వెళ్ళి చపాతీలు తీసుకురా. సరళ, కూర్చోమ్మా. సగం చపాతీ అయినా తిను. అత్తయ్య నాకు అసలేం తినాలని లేదు. అలా అంటే ఎలా పెద్దమ్మ? ఇలా రా, కూర్చో, ముందు మాట్లాడకుండా కూర్చో. తిను పెద్దమ్మ, ఎదిగో కొంచెం తిను. మీరేం కంగారు పడకండి. నేను ఈ ఏరియా మొత్తాన్ని పూర్తిగా కట్టుదిట్టం చేశాను. నువ్వు వీళ్ళంతా చెక్ చేస్తూ ఉండు. అలాగే సార్. బుల్బుల్ బుల్బుల్, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావని. మనం వెతికి పట్టుకుందాం. నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఐ హోప్ సో ప్రవీణ్. కానీ ఇదంతా నా వల్లే జరిగింది, అంతా నా వల్లే జరిగింది. నేను ఆ గేమ్ ఆడకుండా ఉంటే ఇదంతా జరిగేదే కాదు. ప్రవీణ్, నాకు అర్థం కావడం లేదు. అసలు అక్కని ఎవరైనా ఎందుకు కిడ్నాప్ చేశారు? తనకి ఎవరూ శత్రువులు లేరు కదా. కానీ బుల్బుల్, అభికి శత్రువులు ఉండొచ్చు కదా. లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు, జల్సీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. తన సక్సెస్ని చూసి, తన అభివృద్ధిని చూసి, తన టాలెంట్ని చూసి. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చేసి ఉండొచ్చు. నువ్వు ప్లీజ్ టెన్షన్ పడకుండా ఉండు, ఓకే? సార్, ఇదిగోండి మ్యాప్. రండి. ఇక్కడ ఈ పాయింట్లో మనం ఉన్నాం. ఇటు నుండి 3 దారులు హైవే వైపు వెళ్తాయి. ఒకటి మెయిన్ రోడ్, మిగతా 2 మెట్రో రోడ్లో ఉంటాయి. అక్కడ దారి పొడిగిన ముళ్ళ చెట్లు ఇంకా రాళ్ళు రప్పలు ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఈ 2 దారుల్లో ఏదో ఒక దారిలో ఖచ్చితంగా వెళ్ళుంటారు. మీరు అన్ని దారుల్ని బ్లాక్ చేయాల్సిందే. కానీ సార్, నేను ఈ 2 దారులు అయితే బ్లాక్ చేయగలను కానీ ఈ మెయిన్ రోడ్ ఎలా బ్లాక్ చేయగలను? ఇది బయటికి వెళ్లే మెయిన్ రూట్ కదా, ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదంతా నాకు తెలియదు. నేను చెప్తున్నాను కదా, మీరు అన్ని దారులు బ్లాక్ చేయాల్సిందే. నేను కమిషనర్తో మాట్లాడతాను. మీరు అందుకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేసుకోండి. ఓకే కానిస్టేబుల్, చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే హైవే వైపు వెళ్లే అన్ని రోడ్ల మీద బార్గేట్స్ ని పెట్టించండి. ఓకే సార్. దాచి దాన్ని దాచి కిందకు దాచి. ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. బాస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఇంకా 2 దారులున్నాయి. మీరు సరేనంటే అటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఉపయోగం లేదు, అక్కడ కూడా పోలీసులున్నారు. ఓ పని చెయ్యి, జనం తక్కువగా ఉండే దారేదైనా ఉంటే అటువైపు తీసుకెళ్ళు. సార్, దగ్గరలోనే మా ఫ్రెండ్ షాప్ ఒకటి ఉంది. అది చాలా రోజుల నుంచి మూసేసింది. మనం అక్కడికి వెళ్ళొచ్చు. అదే బాగుంటుంది. బండి తిప్పో. ప్రవీణ్, పద, మెయిన్ రోడ్ వెళ్ళి చెక్ చేద్దాం. లెట్స్ గో. పద. తాడి లైవ్. అంత రెక్కలొచ్చేసాయా నీకు? ఇక్కడ నుంచి ఎగిరిపోదాం అనుకున్నావా? ఏమనుకుని పారిపోయావు? ఏమనుకుని నీ మొగుడికి ఫోన్ చేశావు? తప్పించుకోగలనా? తనొచ్చి నిన్ను కాపాడతాడనుకున్నావా? ఇప్పుడిక నువ్వు ఇంకా ఇరుక్కున్నావు. నువ్వు ఇక్కడుండడం అనేది మా తప్పు. కానీ నీ తప్పేంటంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించటం. ఇప్పుడు అందుకు శిక్ష అయితే నీకు పడే తీరుతుంది. ఆ క్లాత్ తీయండి. బాగా నవ్వొస్తుంది కదా నీకు? అలాగే జాలి కూడా వేస్తోంది నీ ముఖం చూస్తుంటే. మీరంతా నన్ను కిడ్నాప్ చేశారు, కానీ స్వయంగా మీకే భయం వేస్తోందా? నేను పిరికివాళ్ళ కనిపిస్తున్నానా? కనిపించడం కాదు, నువ్వు నిజంగానే పిరికివాడివి. నువ్వు నన్ను పిరికివాడంటున్నావా? ఒకసారి నీ ముఖం చూసుకో. మా ఆయన్ని కేవలం చూసేసరికి నీ పరిస్థితి ఇలా అయిపోయింది.
ఇక ఒకవేళ ఆయన నిజంగానే నీ ముందుకొచ్చారంటే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నువ్వు. మాట్లాడు, ఎంత మాట్లాడతావో మాట్లాడు. నువ్వెంత మాట్లాడతావో నేను నిన్నంత బాధ పెడతాను, అర్థమైందా? నీకే అర్థం కావట్లేదు. నీ మురికి చేతుల్ని నాకు దూరంగా ఉంచు. ఎందుకంటే ఒకవేళ నాకేమైనా జరిగిందంటే అప్పుడు మా ఆయన నిన్ను ఏం చేస్తారో అది నువ్వు అంచనా కూడా వెయ్యలేవు, అర్థమైందా? అలాగా? మీ ఆయన నా సంగతి తెలుస్తాడా? నా సంగత? ఇప్పటికీ సమయం ఉంది, మారిపో. నువ్వు సరెండర్ అయిపో. మా ఆయన మనసు చాలా మంచిది, బహుశా నిన్ను క్షమించొచ్చు. నీ మొగుణ్ణి నేను క్షమాపణ అడుగును, వాడే నన్ను అడుగుతాడు, అర్థమైందా? ఏయ్, దాన్ని నోరు మూసేయండి. ఎంతసేపు కట్టేసి ఉంచుతావు? మా ఆయన నన్ను ఇక్కడి నుంచి కాపాడతారు. ఆ తర్వాత నువ్వు జైలుకెళ్తావు, జైల్లో చేస్తావు. మా ఆయన నన్ను ఇక్కడి నుంచి విడిపిస్తారు. ఏమన్నా, నీది ఈ ఏరియానే కదా? మనం సేఫ్గా బయటికి వెళ్ళిపోయే దారేదైనా ఉంటే చెప్పు. హైవే మీదకి వెళ్ళడానికి 3 దారులున్నాయి. వాటిలో 2 దారుల్లో పోలీసు బందోబస్తు ఉంటుంది, కానీ కొన్ని కిలోమీటర్లు అలాంటి దారి ఒకటి ఉంది, ఏదైతే మార్కెట్ నుంచి కోర్టు వరకు వెళ్తుందో. దాన్ని మూసేయడం కష్టం, ప్రమాదం ఉంది, అయినా మనం వెళ్ళొచ్చు. అదే సరైంది అవుతుంది. ఓ పని చెయ్యి, మీరు దీని దగ్గర ఉండండి, నేను ఆ దారిలోకి వెళ్ళి చెక్ చేస్తాను అంతా సేఫ్గా ఉందో లేదో. ఒకవేళ సేఫ్గా ఉంటే మీకు ఫోన్ చేస్తాను, దీన్ని తీసుకురండి, ఓకేనా? ఈసారి ఏదైనా పొరపాటు జరిగిందంటే నేనే మీ అందరినీ చంపేస్తాను, తెలిసిందా? కానిస్టేబుల్స్ దిగండి, అందరు కిందకి దిగండి. కానివ్వండి, అన్ని కార్లు సరిగ్గా చెక్ చేయండి. ఇంత తక్కువ ఫోర్స్తో మీరు ఈ రోడ్ మొత్తాన్ని ఎలా బ్లాక్ చేస్తారు? దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ జోక్. నా భార్య కిడ్నాప్ అయింది, ఒక రాక్ స్టార్ భార్య కిడ్నాప్ అయింది, మీరు లెఫ్ట్ రైట్ పెరేడ్ చేస్తున్నారు. డోంట్ ఫోర్స్ మీ టు టాక్ టు యువర్ సీనియర్. నేను మీ అందరితో కోఆపరేట్ చేస్తున్నాను, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ, ఆల్రైట్? జస్ట్ కామ్ డౌన్ మిస్టర్ అభి. చూడండి, నేను ఎక్స్ట్రా ఫోర్స్ కావాలని చెప్పాను, వాళ్ళు రాగానే మనం ఏదో ఒకటి చేయొచ్చు. ఇంకా ఎప్పుడు వస్తుంది ఎక్స్ట్రా ఫోర్స్? 1 గంట తర్వాత వస్తుంది. ప్రవీణ్ 1 గంటలో కిడ్నాపర్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారనుకుంటా. ప్రవీణ్, మనం ఏదో ఒకటి చేయాలి. మనం ఈ రోడ్ని బ్లాక్ చేయాలి, ఏం చేసినా సరే. చూడండి, అది చెక్ చేయండి, ఆ కార్ వస్తుంది. నానమ్మ, హలో నానమ్మ. హలో హలో అభి, ఏమైంది? ప్రజ్ఞ కనిపించిందా? తను ఎలా ఉంది? కాస్త తనతో మాట్లాడి. నన్ను అభి, ఏమైంది? బాబు, నువ్వు మాట్లాడవేంటి? ఏంటో చెప్పు. నానమ్మ, అది తను ఇంతవరకు కనిపించలేదు, కానీ నువ్వేం కంగారు పడుకు, తను త్వరగానే కనిపిస్తుంది. అంటే కనిపించలేదా? ప్రజ్ఞ ఇంతకు ముందు ఫోన్ చేసింది కదా, తను ఎక్కడి నుంచి మాట్లాడుతుందో. మరి అక్కడ ఎందుకు కలవలేదు? నువ్వు అసలు అక్కడికి వెళ్ళావా లేదా? నానమ్మ, నేను అక్కడికి వెళ్ళాను, కానీ నేను అక్కడికి చేరుకోక ముందే ఆ కిడ్నాపర్స్ అక్కడ నుంచి తనకు తీసుకెళ్లిపోయారు. కానీ నానమ్మ, నువ్వేం టెన్షన్ పడుకు, నేనున్నాను కదా, ప్రజ్ఞకేం కానివ్వను. నువ్వు ప్రజ్ఞను తీసుకొస్తానని నాకు మాట ఇచ్చావు కదా, మరి బాబు నీ మాట నువ్వు నిలబెట్టుకో. ఏదో ఒకటి చేసి ప్రజ్ఞని ఇంటికి తీసుకురా బాబు. నేను ఇచ్చిన మాట నాకు బాగా గుర్తుంది నానమ్మ. ఇప్పుడు ఒకవేళ నీ మనవడికి ఏమైనా అవుతుందేమో, కానీ నీ ఇంటి కోడలికి ఏం కాదు. నిన్న మాట నిలబెట్టుకుంటానమ్మా. నేను తనని సురక్షితంగా తిరిగి ఇంటికి తీసుకొస్తాను. ఐ ప్రామిస్ యూ దట్. ఓ భగవంతుడా, లోకరక్షక, నా బిడ్డకు సాయం చెయ్యి నాయనా. నా బిడ్డలిద్దరూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంతే, ఇక వేరే ఏమీ కోరుకోను నిన్ను. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు ఇది? వాళ్ళకేం కావాలి? ఏమైనా సరే నేను నా నాన్నమ్మకి ఏం జవాబు చెప్పాలి? ప్రజ్ఞ కనిపించకపోతే ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి? పోలీస్ ఫోర్స్కి 1 గంట పడుతుంది. ఈలోపు ఒకవేళ కిడ్నాపర్స్ ప్రజ్ఞను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే అప్పుడు తను నీకోసం ఎన్ని పూజలు చేస్తోంది, కానీ అందుకు బదులుగా నువ్వు తనకేం చేశావు? అయినా నీకు నాతో ప్రాబ్లం ఉంటే శిక్ష తనకెందుకు? నువ్వు నాకు కాదు, నువ్వు తనకి హెల్ప్ చేయి. అయినా నేను కూడా ఎవరితో మాట్లాడుతున్నాను? ఎవరైతే అసలు లేరో ఆయన ఏం చేయగలరు? Hey, Rockstar. Hey, Rockstar. పోరా. అభి, నువ్వా?
నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ అభి. సరే ఒక విషయం చెప్పు, నువ్వు ఇవి చాలా బాగా వాయిస్తున్నావు, కానీ నువ్వు ఇది సోలో. నా ఉద్దేశం ఒక్కడే వాయిస్తావా లేక నీకు ఆర్కెస్ట్రా కూడా ఉందా? వాయించడానికి నీ దగ్గర ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయి కదా, అదేంటి అక్కడ గ్యాంగ్ మొత్తం కూర్చొనుంది, మొత్తం నీ ఫ్యాన్లే. రే కొట్టండి రా. హేయ్ రాక్ స్టార్ చూడు, నువ్వు నాతో పాటు కాన్సర్ట్ చేస్తావా? కాన్సర్ట్? కాన్సర్ట్ అంటే ఫుల్ ఎంజాయ్ చేద్దామా? చేద్దాం. వీడు రోడ్డు మీద ఏం చేస్తున్నాడు? అయినా వీడు ప్రజ్ఞని వెతకడానికి వెళ్ళాడు కదా. చూడండి అభి ఏం చేస్తున్నాడో, రోడ్డు మీద కాన్సర్ట్ చేస్తున్నాడు. అత్తయ్య, తను అభినే. మన ప్రజ్ఞ కనిపించలేదు. ఆయన అలా రోడ్డు మీద కాన్సర్ట్